ఏం తీస్తున్నావురా? హనుమాన్. హనుమాన్ ఎంత టైం పడుతుంది రా? ఒక హాఫ్ అన్ అవర్. హాఫ్ అన్ అవర్ రా? 1 minute లో దించాలి. 1 minute లో హనుమానా? మరి నాకు రాదు. నువ్వు దించుతావా? ఛాలెంజ్ ఏం లేదు, నాకు తెలుసులే నువ్వు దించుతావని. కానీ దించు. మా డాడీ 1-2 minutes లో హనుమాన్ దించుతా అన్నాడు. ఎట్లా వస్తుంది చూద్దాం. నాకు తెలిసి నా 5th క్లాస్లోనో 6th క్లాస్లోనో చాట్ వర్క్ చేసి ఇచ్చిండు నాకు. అది శివాజీ మహారాజ్ ఇంకా శ్రీకృష్ణ దేవరాయలు అనుకుంటా, వాళ్ళిద్దరిని డ్రా చేసి ఇచ్చినాడు. నేను ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు పోస్ట్ చేస్తా. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే అనుకుంటా పెన్సిల్ పట్టడం. ఎట్లా వస్తుంది ఏం కథ అని నేనైతే మస్తు ఎక్సైటెడ్ ఉన్నా, మా డాడీ కూడా. వా వా నా వా. చిన్నప్పుడు మా డాడీ మస్తు టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తుండే, ఏమైనా స్కెచ్ చేయడానికన్నా దేనికన్నా. ఇట్లా క్యాలిగ్రఫీ లాగా ఫుల్ టైప్స్ ఆఫ్ రైటింగ్స్ రాస్తుండే మా డాడీ. ఇట్లా చార్ట్ వర్క్స్ లో హెడ్డింగ్స్ కానీ అవి ఉంటాయి కదా, అవన్నిటికి మాకు హెల్ప్ చేస్తుండే, ఇద్దరికి, నాకు శశికి. కానీ శశికి అంతగానో ఒబ్బలే, బట్ నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చేసి నేను ఇంకా నేర్చుకోవడం స్టార్ట్ చేసిన అనమాట అప్పటి నుంచి. క్రేజీ ఉంది డాడీ. మా డాడీకి కూడా స్కెచింగ్ అంటే మస్తు ఇష్టం. అంటే పెయింటింగ్ ఎప్పుడు వేయడు, బట్ స్కెచింగ్ కానీ లేకపోతే ఏమైనా క్రాఫ్ట్స్ చేయడం అవన్నీ మస్తు ఇష్టం అనమాట మా డాడీకి. నువ్వు చిన్నప్పుడు ఇట్లా 1 to 3 తోనే ఏదో దించుతూ కదా డాడీ? 1 to 3 పెట్టి ఒక మంచి బొమ్మ అవుతుంది. 1 to 3 4 సంథింగ్ 1 to 3 ఏదో పెడితే. శివాని ఆర్టిస్ట్ ఎందుకైంది? అమ్మో హనుమాన్ కండలు ఇవే. హనుమాన్ స్పెషల్ కండలే. హనుమాన్ అయిపోయింది. తోకనా? ఓకే. హనుమాన్ అయిపోయాడు. వా క్రేజీ. దాని సైన్ పెట్టు. నా పెన్ బ్రష్ కాదు, మా డాడీదే నేను తీసుకున్నా. ఎన్ని ఇయర్స్ తర్వాత నువ్వు స్కెచ్? 20 years తర్వాత. 20 years అయిందా అనుకుంటాను. హౌ ఇస్ ఇట్ గైస్? నన్ను అందరూ అడుగుతారు కదా ఎక్కడి నుంచి నేర్చుకున్నావు అంటే మేబీ మా డాడీ దగ్గర నుంచే కావచ్చు. ఆయన ఇన్ని రోజుల తర్వాత పెన్సిల్ పట్టినా కూడా ఇంత మంచిగా వచ్చింది. పర్ఫెక్షన్ అనేది పక్కకు పెడితే ఇట్ వాస్ డామ్ గుడ్ యాక్చువల్లీ. లెట్ మీ నో ఇన్ కమెంట్స్ ఎట్లా వచ్చింది ఏంది అని.